హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్రుల అభిమాన వంటకం పనస పొట్టు కూర. ఆంధ్ర జిల్లాల్లో అందరికీ చాలా ఇష్టం. కాకపోతే గోదావరి జిల్లా వాళ్ళకి మరింత ప్రీతికరం. వాళ్ళు గుమ్మానికి తోరం కట్టారు, ఒక ఫంక్షన్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా ఈ కూర ఉండాల్సిందే. అది లేకపోతే ఏదో పెద్ద లోటు అన్నట్టు భావిస్తారు వాళ్ళు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ కూరకి. ఎందుకంటే అది అంత రుచికరంగా ఉంటుంది కాబట్టే. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో కొంచెం దానికి పని కూడా అలాగే ఉంటుందండి. దీనికోసం మనం ఈరోజు ఇవన్నీ ముందు రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాం. ఒక కప్పు నూనె, ఒక కప్పు చింతపండు రసం, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పోపు గింజలు, పల్లీలు, ఇంగువ ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మనం ఆవాలని కొంచెం పొడి చేసేసుకుంటారు అందరూ. కానీ ఆవాల్లో కొంచెం నీళ్లు పోసి ఎండుమిరపకాయలు ఇవి ఇందులో 2 బియ్యపు గింజలు కూడా వేశారంటే ఇవి నానిన తర్వాత ఇది గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ఏస్తే ఉంటుందండి కూర టేస్టు. అసలు ఇదేసి కలుపుతుంటేనే ఎంత దూరం వస్తుందో ఈ గుమగుమ వాసన. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆవ రుబ్బి వేయటం వల్ల. ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌తో చేస్తే ఈ కూర అత్యద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత రుచికరంగా ఉంటుంది. మటన్, చికెన్ తినేవాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఆ మటన్, చికెన్‌ల జోలికి కూడా పోరు. అంత రుచిగా ఉంటుందిది. దీన్ని చిన్న పిల్లలు చేయలేరు, పెద్దవాళ్ళే చేయగలుగుతారు అని అనుకుంటారు కదా! కానీ పిల్లలు బిర్యానీలు గూడా జేసేస్తున్నారు. వాటికన్నా పెద్ద కష్టమేం కాదండి. దీన్ని పనసకాయ తెచ్చుకున్నాం. దీన్ని చక్కగా ముక్కలు చేసి పొట్టులాగా జేసుకోవాలి. ఆ ముక్కల్ని మిక్సీ ఏస్తే ఇలా పొట్టులాగా వస్తుందండి. దానిలో వాటరేసి బాగా ఇలా పిసికి కడగండి. ఆ తర్వాత వాటరంతా పిండేసి ఒట్టి పొట్టుని తీసుకోండి. దానిలో ఒక రకమైన అదొక రకమైన చిన్న చిరు చేదు అలాగా ఉంటుందిది. అందువల్ల దీన్ని అలా బాగా 2, 3 సార్లు కడిగితే అది కొంచెం పోతుంది. ఆ తర్వాత అందులో ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ కూడా వేసి ఇది మునిగే వరకు వాటర్ పోసి దీన్ని బాగా తెరలేటట్లు ఉడికించుకోవాలి. అప్పుడు దీనిలో ఉన్న ఆ కసంతా వాటర్‌లోకి దిగిపోతుంది. అందుకని 3, 4 పొంగులు ఇలా బాగా వచ్చేటట్లు ఉడికించండి బాగా. అలా ఉడికితే నీళ్ళలోకి దిగిపోతుంది ఆ కసంతా. అప్పుడు దీన్ని డ్రైన్ చేసేసేయండి వాటరంతా. చిల్లులు గిన్నెలో వేస్తే చక్కగా నీళ్ళన్నీ వడిలిపోతాయి. అలా మొత్తం వడిలిపోయిన తర్వాత దాన్ని నొక్కి పెట్టి ఉంచామనుకోండి, ఆ చిల్లులు గిన్నెలో ఆ మిగిలిన వాటర్ కూడా మొత్తం డ్రైన్ అయిపోతుంది. పొడి పొడిగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏనటువంటి కస ఉండదింక. హ్యాపీగా కూర వండుకోవచ్చు. ఇంతేనండి సింపులు. కాయుంటే మనం ఇదంతా కొట్టి, ముక్కలు చేసుకొని ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అదే చక్కగా పొట్టు తెచ్చేసుకున్నారనుకోండి బయట, ఈ పనంతా ఉండదు కాబట్టి చేసుకోవటం ఈజీనే. కాపోతే దీనికి కొంచెం ఆయిల్ అవి ఎక్కువ పడతాయండి. ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాం గదా! అందులో కొంచెం పక్క నుంచి మిగిలిన ముప్పావు కప్పు ఆయిల్ పోసేసాను. పప్పులు గూడా ఎక్కువేసుకోవాలండి. ఇది పులిహోరకి మనం పోపేస్తాం జూడండి, అలా ఎక్కువ పప్పులేసి పోపు పెట్టుకోవాలి. పల్లీలు ఒక కప్పు, అరకప్పు జీడిపప్పు. జీడిపప్పు ఆప్షనల్ అండి. మనం పులిహోరలో వేసుకున్నట్టు కొంచెం వేసుకుంటే బావుంటుంది. గ్రాండీగా ఉంటుంది. ఇవేసిన తర్వాత చిలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు నేను అయితే 8 పచ్చిమిర్చి ఏసానండి. ఇదే కారం అనమాట. మనం వేరే కారం ఎయ్యము. కరివేపాకు, ఇంగువ ఇవన్నీ ఏసి మన పులిహోర పోపు చేసుకున్నట్టే సేమ్ పులిహోర పోపు చేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం పక్కకు తీసి పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఇందులో ఆ ఉడికించిన పొట్టేస్తాం గాబట్టి ఇవి కొంచెం మెత్తబడతాయి. మనకి కూర తినేటప్పుడు పటపటమంటూ ఉంటే ఆ టేస్టు అది బావుంటుంది. అందుకని లాస్ట్‌లో యేసుకుందాం పోపుని. ఇప్పుడు మనం డ్రైన్ చేసుకున్న ఈ పొడి మొత్తం ఇందులో యేసేద్దాం. యేసేసి కొంచెం ఫ్రై చేద్దాం. అడుగున కొంచెం పోపు, కొంచెం ఆయిలు ఉన్నాయి కదా! అవి బాగా ఈ పొట్టుకి పట్టేటట్లు పైకి, కిందకి కలపండి. మామూలు కూరలు చేసుకున్నట్టేనండి. పెద్ద శ్రమ పడాల్సిన పనే ఉండదు. కాపోతే మామూలు కూరల కన్నా కొంచెం ప్రాసెస్ ఎక్కువ. పొట్టు దొరికితే ఈజీనే చేసేసుకోవటం. ఇది బాగా కలిపేసి దీన్ని కొంచెం సేపు అట్లా ఫ్రై అవ్వనిద్దాం. పక్కన పెట్టుకున్న పావు కప్పు ఆయిల్ కూడా ఇప్పుడు వేసేసేయండి. అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని గుజ్జు తీసి పెట్టుకుంటాం అనమాట. అది ఏసేసి సరిపడా సాల్ట్ ఏసుకోండి. నేను 2 స్పూన్లు సాల్ట్ ఏస్తున్నానండి సరిపోతుంది. లేదా మీ టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం అటు ఇటుగా వేసుకోండి. ఇవి బాగా ఈ పొట్టుకంతా పట్టేటట్లు బాగా కలపండి. అంతా కలిపి దీన్ని కొంచెం ప్రెస్ చేసి పెట్టామంటే ఈ ఉప్పు, చింతపండు రసం బాగా పడుతుందండి దీనికి. ఇలా పెట్టేసి ఈలోపు మనం ఆవాలు, 4 ఎండుమిరపకాయలు నానబెట్టి ఉంచుకున్నాం గదా! 2 బియ్యపు గింజలు గూడా వేశాను. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మామూలుగా అందరూ ఏం చేస్తారంటే పొడేస్తారండి. ఆ టేస్ట్ వేరు. ఇది ఇలా రుబ్బి వేసిన టేస్ట్ చాలా బావుంటుంది. అందుకని అది గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం వేసేసుకోండి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తామనమాట. ఆఫ్ చేసి
ఒక్క నిమిషం చల్లారిన తర్వాత ఈ పోపు గింజలేసి ఇంకొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అప్పుడు ఈ పోపంతా కలిపేసేయండి. ఇప్పుడైతే మనకి పోపు మెత్తపడకుండా ఉంటుందండి. మనం తినేటప్పుడు బాగా పంటికి తగులుతూ ఉంటాయి ఇవన్నీ గింజలన్నీ. అప్పుడు ఈ కూర టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, ఎండుమిర్చి, బియ్యం ఈ మూడిటిని గ్రైండ్ చేసిన పౌడరేసి బాగా కలిపేసామంటే కూర రెడీ అయిపోయిందండి. లాస్ట్ టైమ్ చేసినప్పుడైతే ఇందులో చిన్న వడియాలు గూడా వేసి చేశాను. ఈసారి ఏం చేశానంటే విడిగా వేయించా. వీటితో పాటు వేయకుండా మెత్తబడుతున్నాయని. ఇలా చేసిన ఈ కూర ఆహా! ఏమి రుచి తినరా మైమరచి అని ఒట్టి కూరే తినేస్తారండి. అంత బావుంటుంది. మీకు ఈ కూర నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు.